అందరికీ నమస్తే అండి. నేను ఇప్పటివరకు కొన్ని ఎలక్షన్ ప్రెడిక్షన్స్ చెప్పాను. అందులో 98% సక్సెస్ రేట్ ఉంది. ఒక్కటి నేను చెప్పింది ఎక్కడైనా ఫెయిల్ అయ్యిందంటే అది ఆంధ్ర ఎలక్షన్స్ ఒక్కటే. ఆంధ్ర ఎలక్షన్స్లో నేను ఏం చెప్పానంటే ఓట్ పర్సంటేజ్ల వరకు కొద్ది వరకు ఓకే, ఇద్దరికి 40 ప్లస్ వస్తాయి, 45 దాకా వస్తాయని చెప్పాను. ఆ 40 అయితే దాటింది జగన్కి కూడా. కానీ మరీ అంత తక్కువ సీట్లు వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఒక్కటే కొంచెం నేను చెప్పిన దాంట్లో సక్సెస్ రేట్ తగ్గింది. నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే జూబ్లీ ఎలక్షన్స్ గురించి చెప్తున్నాను. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాతకి, అంటే గవర్నమెంట్ ఏర్పడిన 2 years తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్. ఇంతకుముందు సికింద్రాబాద్ జరిగింది ఫస్ట్ బై ఎలక్షన్స్, కానీ అది గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతకి జస్ట్ ఒక 6 months లోపలనే జరిగిన ఎలక్షన్స్ కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల ఏదైతే మూడు ఉందో జనాలకి అదే మూడుతో వచ్చి బై ఎలక్షన్స్ వేసేది కాబట్టి అది కాంగ్రెస్ సింపుల్గా విన్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండే, విన్ అయ్యింది కూడా. అయితే నెక్స్ట్ ఇప్పుడు బై ఎలక్షన్స్ 2 years తర్వాత వస్తున్నాయి. 2 years తర్వాత వస్తున్నాయంటే గవర్నమెంట్ మీద ఒకటి వాళ్ళు చేసిన వర్క్ మీద పాజిటివ్ అన్నా వచ్చి ఉండి జనాలు ఓటింగ్ కన్నా రావాలి, లేకపోతే నెగిటివ్ అన్నా వచ్చి ఉండాలి, అంటే యాంటీ ఇన్కంబెన్సీ అన్నా ఉండాలి. యాంటీ ఇన్కంబెన్సీ ఉండడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకున్నాయంటే కొన్ని విధాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినవి చేయలేదని, 6 గ్యారంటీలు సరిగ్గా అమలు చేయలేదని, ఇట్లాంటిది టీఆర్ఎస్ గవర్నమెంట్ పబ్లిక్లోకి చాలా ఎక్కువగా తీసుకుపోగలిగింది. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత పబ్లిక్లోకి తీసుకొని పోయినా కూడా అక్కడ జూబ్లీహిల్స్ ఓటర్స్ అంటే అక్కడ నెంబర్స్ పరంగా చూస్తారంటే ముస్లిం ఓటింగ్ దాదాపు 98,000 ప్లస్ ఉంది. మొత్తం ఓటింగ్ వచ్చేసి 4 lakhs ఉన్నా కూడా అక్కడ ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా ఏం చేసినా ఒక 60% కంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ లేవు. మిగతా ఇంతకుముందు 50% ఓటింగ్ కంటే ఎక్కువ రాకపోయేది, ఇప్పుడు 60% అవుతుంది బై ఎలక్షన్స్ కాబట్టి. ఈ 60% ఓటింగ్లో కూడా ఎక్కువ అత్యధికంగా పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటేసే వాళ్ళు ముస్లిమ్స్ ఒకటి ఉంటారు, ఎస్సీలు ఒకటి ఉంటారు, ఎస్సీ మాలా మాదిగా, బీసీల్లో కొంతవరకు కమ్యూనిటీ ఉంటుంది. ఈ అప్పర్ క్యాస్ట్ ఏదైతే ఉందో అక్కడ సినీ ఫీల్డ్లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏదో కొందరు ఫొటోస్ కోసము వీడియోస్ కోసం వచ్చి ఓటింగ్ వేసి వీడియోస్ చేస్తుంటారు. అంతకు మించి అక్కడ ఉన్న వాళ్ళు ఓటింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే అక్కడ తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్, ఇంకొకటి బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత, బీజేపీ క్యాండిడేట్ దీపక్ రెడ్డి, ఈ ముగ్గురితో పోలిస్తేనంటే ఎవరికి బాగా ప్లస్ ఉండే ఛాన్సెస్ ఉందంటే అది కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్కి ఉంది. కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కావడం కాంగ్రెస్ ప్లస్ అనే దానికంటే కూడా నవీన్ యాదవ్ క్యాండిడేట్ ఎప్పుడైతే దొరికిండో కాంగ్రెస్కి, అప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ కూడా చాలా పెరిగింది. ఒకవేళ వేరే క్యాండిడేట్ ఏంటంటే ఇంత సింపుల్గా అంటే వస్తుంది, ఓప్స్ ఉన్నాయి, ఫైట్ ఉంటుంది అనే ఛాన్సెస్ లేకపోయేది. సింపుల్గా బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి వేరే క్యాండిడేట్ అయితే. ఇంతకుముందు అజారుద్దీన్కి 66,000 ఓటింగ్ వచ్చినా కూడా ఒక 16,000 మార్జిన్తో ఓడిపోయినా కూడా ఇప్పుడు వచ్చేసరికి ఒకవేళ నవీన్ యాదవ్ కాకపోతుందంటే వేరే క్యాండిడేట్ అయింటే మాత్రం కొంచెం చాలా టఫే ఉండేది. మాగంటి సునీత, ఈమె మాగంటి గోపీనాథ్ భార్య, ఇది ఒక ప్లస్ ఉంది. కానీ ఇందులో మైనస్ ఏముందంటే ఆమె నిజంగా వైఫ్ కాదు అని మాగంటి గోపీనాథ్ వాళ్ళ మదరే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము. అసలు మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు, ఈమెనా ఇంకొక ఫ్యామిలీనా అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈ కన్ఫ్యూజన్ కూడా ఎట్లుంటుందంటే ఇప్పుడు వచ్చే సానుభూతి కూడా ఈ బ్యాడ్ డిస్కషన్ ఏదైతే పబ్లిక్లోకి వెళ్ళిందో అప్పుడు అది మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మాగంటి గోపీనాథ్ ఒక సొంతం భార్య ఈమెనే అయినా కూడా సానుభూతితోనే ఓట్లు పడే రోజులు ఇవి కావండి. ఎందుకంటే ఒకటి దుబ్బాక చూసినాం మనము, సోమలింగరాజు, ఆయన భార్యకి ఇచ్చినా కూడా దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచిండు. ఇక్కడ లాస్య నందిత సికింద్రాబాద్లో ఆయనకి ఇచ్చినా కూడా ఆమెకి అంటే ఆమె చనిపోయిన తర్వాతకి వాళ్ళ ఇంట్లోనే ఒకరికి ఇచ్చినా కూడా గెలవలేదు. అంటే సానుభూతితో ఓట్లు వేసే రోజులు కావు ఇవి. కాబట్టి ఖచ్చితంగా ఫైట్ కాంగ్రెస్ ఇద్దరు ఉన్న క్యాండిడేట్ లోపల ఎవరు బెస్ట్ అనేది, 2 పార్టీల లోపల ఏ పార్టీ బెస్ట్ అనేది చూసుకొని మాత్రమే ఓటేస్తారు. అక్కడ ఉన్న ఓటింగ్ ఎట్లుందంటే ఒకటి ముస్లిమ్స్, ఎస్సీ ఎస్టీ, ఇంకొకటి క్రిస్టియన్స్, ఈ ముగ్గురి ఓటింగ్ ఒకటే కలిపితేనే దగ్గర
1,30,000 ఓటింగ్ వరకు ఉంటుందండి. ఆ 1,30,000 లోపల కనీసం ఒక 1,00,000 ఓటింగ్ పోలింగ్ అయినా కూడా అందులో 70,000 ఇట్లా కాంగ్రెస్ తెచ్చుకోగలిగిందంటే మాత్రం కాంగ్రెస్కి బాగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. బీసీ లోపల నవీన్ కుమార్ యాదవ్ ఒక కమ్యూనిటీ 3.7% ఓటింగ్ ఉంటుంది అక్కడ. వాళ్ళ లోపల మ్యాక్సిమం వాళ్ళు బీజేపీలో ఉన్న టీఆర్ఎస్లో ఉన్న క్యాస్ట్ పరంగా అక్కడ ఉండి కూడా ఇక్కడ ఓటేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మాగంటి సునీతకు ఒక మైనస్ ఏంటంటే ఒక 7%, అంటే యాదవ్స్ కంటే కూడా ఎక్కువ కమ్మ వాళ్ళే ఉన్నప్పటికీ కూడా ఆడ కమ్మ వాళ్ళందరూ కూడా ఇంతకుముందు టీడీపీ వాళ్ళు అయ్యే ఉంటారు. ఆ టీడీపీ వాళ్ళంతా కూడా ఎట్టుంటుంది అంటే సిచ్యువేషను, బీజేపీతో పొత్తున్నాడ బీజేపీకి వేసే ఛాన్సెస్ ఉండదు. టీఆర్ఎస్కు ఒకవేళ క్యాండిడేట్ పరంగా చూస్తేనంటే కొద్దిగా వరకు ఓట్లు పడతాయి. కానీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఏదైతే సన్నిహిత్యం ఉందో దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క గ్రాఫ్ తగ్గుతుంది, ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతుంది అని ఎప్పుడైతే వాళ్ళు ఫిక్స్ అవుతారో అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అయినా సరే కానీ కమ్మ వాళ్ళు కాంగ్రెస్కి వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇంతకుముందు ఎలక్షన్స్ గమనిస్తే కూడా అజారుద్దీన్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు 2023 ఎలక్షన్స్ అప్పుడు, జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా దగ్గర 66,000 ఓటింగ్ వచ్చింది. నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా ఇంతకుముందు 3 times నిలబడినప్పుడు, ఎప్పుడు అయినా ఎంఐఎం నుంచి నిలబడినప్పుడు 44,000, ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు 18,000 ప్లస్ ఈ ఓటింగ్ ఏదైతే ఉందో ఈయనకు, అంటే ఆయన ఏ పార్టీలన్నా ఉండని, ఇండిపెండెంట్గానే ఉండని, పార్టీ నుంచి అన్నా ఉండని, ఆయనకు సొంతంగా ఒక 20 నుంచి 30% ఓటింగ్ ఉంది. అజారుద్దీన్కి పడ్డ ఓటింగ్స్ ఇప్పుడు ఓటింగే ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్కి పడి నవీన్ యాదవ్కి వేసిన ఓటింగ్ ఏదైతే ఉందో అదొక్కటే కానీ కాంగ్రెస్ సైడ్ షిఫ్ట్ అయ్యిందంటే మాత్రం నవీన్ యాదవ్ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ టీఆర్ఎస్కి ఇట్లా కేసీఆర్ వచ్చి ఒక రోజు 2 రోజులు ఇక్కడ క్యాంపెయినింగ్ చేసి ఉంటే మాత్రం ఆ సినారియో కొద్దిగా మారిపోయి ఉండేది. ఇక్కడ ఎంతవరకు ఉన్న రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అనేది బిల్డ్ చేయడానికి ట్రై చేసిర్రు. ఒకవేళ చాలా వరకు మీరు క్యాంపెయినింగ్లో చూస్తే కూడా నవీన్ యాదవ్ అక్కడక్కడ క్యాంపెయినింగ్లో మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ మాగంటి సునీత ఎక్కడ కూడా మైక్ బట్టి ఇండివిజువల్గా మాట్లాడింది లేదు. ఎంతవరకు ఉన్న కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ పక్కలో ఉండి వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రమే పక్కలో ఉంది, అంతేగాని ఎక్కడ కూడా ఆమె మైక్ పట్టుకొని మాట్లాడినట్టు ఎక్కడ చూడలేదు మనం. ఇదేమవుతుందంటే క్యాండిడేట్ ఇద్దరిని పోల్చి చూసినప్పుడు కూడా నవీన్ యాదవ్కే పై చేయి ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఈ ఇద్దరి మధ్యలో చూస్తేనంటే హైదరాబాద్లో ఇంతవరకు ఎప్పటికి, అంటే ఈ ఎలక్షన్స్లో 2023 జనరల్ ఎలక్షన్స్ లోపల హైదరాబాద్ నుంచి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం ఒకటి మైనస్ అవుతుంది. ఆ ఏరియాకు ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలలో షేర్లింగంపల్లి, కుకట్పల్లి, ఈ ఖైరతాబాదు, కార్వాను ఈ ఏరియాలు ఏవైతే ఉన్నావో మొత్తం ఈ 3 లోపల వచ్చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉండడము, మిగతా 2 కాన్స్టిట్యున్సీలలో సరౌండింగ్లో ఎంఐఎం ఉండడం. ఎంఐఎంకున్న సైడ్ మాత్రం కొద్దిగా కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది, టీఆర్ఎస్ ఉన్న సైడ్ నుంచి మాత్రం టీఆర్ఎస్కే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతవరకు బీఆర్ఎస్ కోసం నిజంగా వర్క్ చేసి ఓట్లు వేయించగలుగుతాడు తిరిగి అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే ఆయన సొంతం వాళ్ళ అల్లుడు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్కే ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ గనక కాంగ్రెస్కే గనక ఓటింగే కనుక తగ్గింది అంటే మాత్రం, ఓటింగ్ తగ్గింది, గెలుపు అవకాశాలు తగ్గుతున్నాయి అంటే మాత్రం దానికి మెయిన్ రీజన్ వచ్చేసి బీజేపీ ఓటింగ్ బీఆర్ఎస్కు షిఫ్ట్ కావడం ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మైగ్రేట్ ఓటర్స్ అంటే ఈ బోరబండ ఏరియా కూడా జూబ్లీ హిల్స్ కిందకి వస్తుంది. ఆ బోరబండ ఏరియాలలో మెయిన్గా ఏంటంటే వేరే స్టేట్ నుంచి యూపీ, బీహార్, రాజస్థాన్ ఇక్కడ నుంచి వచ్చి అక్కడ వలస కూలీలుగా ఉండి అక్కడనే ఓటింగ్ తెచ్చుకొని ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే వేస్తే బీజేపీకి వేస్తారు, లేకపోతుందంటే బీజేపీ ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళకి వేసే ఛాన్సెస్ ఉంటాయి. కాంగ్రెస్కి వేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఓటింగ్లో కొద్దిగా మైనస్ అవుతుంది. కానీ బీజేపీ ఓటింగ్ ఎప్పుడైతే బీఆర్ఎస్కి మేము గెలవలేనప్పుడు దీనికి వేస్తామని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే డిస్కస్ చేసుకొని ఓటింగ్కి వెళ్తారో అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ముస్లిమ్స్ కూడా ఏమవుతుందంటే వీళ్ళిద్దరు ఒకటైతున్నప్పుడు మన కోసం సపోర్ట్ చేసే వాళ్ళకి ఎందుకు వేయొద్దు అనే ఉద్దేశంతోన ముస్లిం కూడా అంటే టోటల్గా షిఫ్ట్ అవుతుందని చెప్పలేదు కానీ ఎంతో కొంత మాత్రం ఈ ఫ్యాక్టర్స్ జరిగిందంటే మాత్రం టీఆర్ఎస్లో ఉన్న ఓటింగ్ కూడా కాంగ్రెస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే వస్తుంది ఒక 30,000 మెజారిటీ వస్తుంది, 50 వస్తుంది అని కొందరు అంటే పార్టీ వాళ్ళు చెప్పుకోవడం అదంతా జరుగుతుంది. కానీ ఫైనల్గా అక్కడ వచ్చే ఓటింగ్ మాత్రం ఎంతవరకు ఉన్నా 10,000 నుంచి 18,000 మధ్యలోనే ఉంటుంది, అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. ఎంఐఎం పార్టీ టోటల్గా అవుట్ రైట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా కూడా ఎంఐఎం
పార్టీ లీడర్స్ ఒక ఎమ్మెల్సీ ఒక ఎంఐఎం సంబంధించిన ఒక ఎమ్మెల్సీ తప్పిస్తేనంటే మెయిన్ ఇద్దరు అన్నదమ్ముల లోపల ఓవైసీ బ్రదర్స్ ఎవరు కూడా ఇక్కడ వచ్చి క్యాంపెయినింగ్ చేయలేదు. వాళ్ళు బీఆర్ ఎలక్షన్స్ లోపల బిజీగా ఉండి అక్కడ ఉండడం వల్ల ఇక్కడ క్యాంపెయినింగ్ చేయలేదు. ఎంఐఎం ఓటింగ్ పూర్తిగా ఇక్కడ షిఫ్ట్ అవుతుందా, ముస్లిం ఓటింగ్ పూర్తిగా షిఫ్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ కనుక ముస్లిం ఓటింగ్లో ఉన్న 98,000లో మినిమం ఒక 65,000 కనుక కాంగ్రెస్ రాబట్టుకోగలిగిందంటే మాత్రం కాంగ్రెస్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బీజేపీ మాత్రం థర్డ్ ప్లేసే అక్కడ. ఒకవేళ బీజేపీ ఇట్లా మంచి ఓటింగ్ తెచ్చుకుంది అంటే దానికి రీజను ఈ లాస్ట్ మూమెంట్లో 2-3 డేస్ లోపల వచ్చి బండి సంజయ్ రీజనల్ అంటే రిలీజియన్ బేసిస్గా ఆయన క్యాంపెయినింగ్ చేయడము, ముస్లిమ్స్ హిందూస్ అని చెప్పి డివైడ్ ఏదైతే తేయగలిగిందో అది ఒకవేళ జనాల లోపలికి వెళ్తేనంటే ఏదో 5,000-3,000 ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ సెకండ్ ప్లేస్ కూడా వచ్చే ఛాన్సెస్ లేవు. బీజేపీ ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్స్లో మనం బీఆర్ఎస్ గెలిపించినా కూడా కాంగ్రెస్కు నష్టం లేదు, కాంగ్రెస్కు లాభం లేదు, బీఆర్ఎస్కు నష్టం లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో ఏదైతే గెలుస్తుందో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోపల బీజేపీకి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు బలంగా పోరాడి ఒక రెస్పెక్టబుల్ ఓటింగ్ తెచ్చుకున్నారంటే సిటీలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోపల వాళ్ళకు కూడా మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇప్పుడే కనుక ఒకవేళ బీఆర్ఎస్కే కనుక వాళ్ళు వదిలేసిర్రు, ఛాన్స్ ఇచ్చేసిర్రు అంటే మాత్రం జనాల లోపల అంటే సరౌండింగ్లో ఉన్న సిటీ సరౌండింగ్లో ఉన్న జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం ఏమైందంటే ఓకే నెక్స్ట్ కాంగ్రెస్తో కొట్లాడేది టీఆర్ఎస్ఏ అనేది బీఆర్ఎస్ఏ అనేది ఎప్పుడైతే పబ్లిక్లోకి వెళ్ళిపోతుందో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా అదే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీజేపీ వాళ్ళు ఫైనల్ వరకు ఓటింగ్ రెస్పెక్టబుల్గా తెచ్చుకొని ఇంతకుముందు వాళ్ళకి 25,000 వచ్చాయి, కనీసం ఆ 25,000 నిలబెట్టుకున్నారంటే మాత్రం అదే గొప్ప వాళ్ళకి. ఇంకా ఈ ఇద్దరిని చూస్తేనంటే ఇప్పుడున్న 3 పార్టీలలో చూస్తేనంటే రిజల్ట్స్ రోజు మాత్రం ఖచ్చితంగా 10,000 నుంచి 18,000 మధ్యలో నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఓటింగ్ ఏదైనా ఆయనకు తగ్గింది అంటే మాత్రం ఓటింగ్ ఏదైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి అనుకోవడానికి రీజన్ ఏమైనా ఉందంటే ఒకవేళ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోవడము, ఇంకొకటి ఏంటంటే ఆయన మీద రౌడీ షీటర్ అనేది ఆయన రౌడీ అనేది ఎప్పుడైతే పబ్లిక్లోకి వెళ్ళిపోయిందో అది కూడా కొద్ది వరకు అంటే కొన్ని సెక్షన్స్ లోపల అది మైనస్ అవుతుంది, అంటే అప్పటి సెక్షన్ లోపల మైనస్ అవుతుంది. ఎందుకంటే రౌడీ అవతలతో దోచుకుంటాడు, కమిషన్లు తీసుకుంటాడు, అంటే కమిషన్లు పేదవాళ్ళ నుంచి తీసుకోడు, పెద్దవాళ్ళ నుంచే తీసుకుంటాడు. కాబట్టి ఒకవేళ కొన్ని సెక్షన్స్ లోపల అది మైనస్ కూడా అవుతుంది. 70% ఆయన మీద రౌడీ అనేది ముద్ర వేసిర్రో అది ఆయనకే ప్లేస్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. థ్యాంక్ యూ.